ఇక యూనో ప్రొడ్యూసర్ అంటేనే సార్ ఆల్ సెడ్ అండ్ డన్ సినిమా ఇస్ అ బిజినెస్, రైట్ సార్? సో హీరోలు ఎంచుకునేటప్పుడు కానీ లేకపోతే డైరెక్టర్ని ఎంచుకునేటప్పుడు కానీ క్యాల్కులేషన్స్ ఖచ్చితంగా వస్తాయి సార్. సినిమా ఇప్పుడు హిట్లో ఉన్నారా లేకపోతే ఫ్లాప్లో ఉన్నారా? ఐమ్ నాట్ సెయింగ్ నితిన్ ఇస్ అ ఫ్లాప్ హీరో, బట్ రీసెంట్ టైం చూసుకుంటే కనుక క్యాల్కులేషన్స్ తప్పు అవుతున్నాయి నితిన్. అలాంటి ఏమి ఉండవా దిల్ రాజు గారికి? బేసిక్గా ఎలా ఉంటాయంటే రెండు రకాలండి. ఇక్కడ ఫస్ట్ నాకు డైరెక్టర్ ఆర్యా సినిమా అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా స్టార్ట్ అయ్యి కంటిన్యూ లాస్ట్ 20 years నాతోనే ఉన్నాడు. అలాగే ఎంసీఎల్ అంటే ఒక సూపర్ హిట్ సినిమా, వకీల్ సాబ్ లాంటి ఒక సూపర్ హిట్ సినిమా తర్వాత డైరెక్టర్ ఒక కథ అనుకున్నాడు అంటే మా ఇద్దరికి శ్రీరామ్ వేణుకి నాకు కథ విషయంలో కానీ అన్నిట్లలో వేవ్ లెంత్ బాగుంటుంది. అందుకే ఇప్పుడు అనిల్ రావిపూడి కానీ వంశీ పైడిపల్లి కానీ లాంగ్ జర్నీ ఎందుకు ఉంటుందంటే ఇప్పుడు హరీష్ శంకర్ కూడా ఒక 3 సినిమాలు చేశాడు. చాలామంది డైరెక్టర్ నాతో ఎందుకు చేస్తారంటే వేవ్ లెంత్, అంటే వాళ్ళు అనుకున్న కథను నేను అర్థం చేసుకోవాలి, నాకేదన్నా అనిపించి నేను చెప్పినప్పుడు వాళ్ళు తీసుకోవాలి, అలాంటి వేవ్ లెంత్ అన్నట్టు. శ్రీరామ్ వేణుతో కూడా అలాంటిదే. ఈ కథ చెప్పినప్పుడే ఇలా ఉంది, ఓకే సో నితిన్తో చేద్దాం అనుకున్నప్పుడు గో హెడ్, నువ్వు ఎలా తీయాలనుకుంటున్నావో ఈరోజు థియేటర్కి మనం ఎక్స్పీరియన్స్ ఇవ్వాలంటే కావలసినట్టు మనం సినిమా తీయాల్సిందే. ఆర్ సంక్రాంతికి వస్తున్నాంలాగా నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అన్నా చెయ్యాలి, ఆర్ ఎక్స్పీరియన్స్ అన్నా ఇవ్వాలి. అదర్వైజ్ ఇలా మామూలు సినిమాని మన థియేటర్కు తీసుకొచ్చి ప్రేక్షకుని సాటిస్ఫై చేయలేం. పర్వాలేదు లేదు ఓటీటీలో చూసుకుందాం అనుకుంటాడు. ఓటీటీని దాటి ఒకప్పుడు టీవీలని దాటి ప్రేక్షకులు థియేటర్కి తీసుకురావాల్సింది ఈరోజు టీవీలు, సెల్ ఫోన్లు, హోమ్ థియేటర్లు దాటి ప్రేక్షకుని థియేటర్కి తీసుకురావాలంటే ఇట్స్ ఎ బిగ్ ఛాలెంజ్. సో తమ్ముడిలో ఆ స్టఫ్ ఉంది. థియేటర్కి వచ్చినప్పుడు ఒక వావ్ అంటే వస్తుందా మళ్ళీ ఆ రోజులు? డెఫినెట్గా మనం కోవిడ్కి ముందు చూసిన రోజులు థియేటర్ డెఫినెట్గా వస్తాయి. దానికోసం చాలా శ్రమించాలి, చాలా పని చేయాలి, చాలా సిస్టంలో మార్పు తీసుకురావాలి. వచ్చినప్పుడు వచ్చేస్తుంది.